రాణిగారి తోటలో దాదాపుగా 60,000 కుటుంబాలు నివాసం ఉంటా ఉన్నాయి. దాదాపు 4 డివిజన్లకు సంబంధించినటువంటి సమస్యగా సబ్వే నిర్మాణం అనేటువంటిది ఉంది. ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గద్దె రామ్మోహన్ గారిని దాదాపుగా 8 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి సబ్వే నిర్మాణం తక్షణమే చేపట్టి రాణిగారి తోట ప్రాంతంలో ఉన్నటువంటి ట్రాఫిక్ కష్టాలు తీర్చాల్సిందిగా సిపిఎం ఇక్కడ ప్రజలు కలిసి అనేక పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాయి. కానీ ఎన్ని పోరాటాలు చేసినా, ఎంత గగ్గోలు పెట్టినా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కానీ, అధికార పార్టీకి కానీ, నేషనల్ హైవే అథారిటీ అధికారులకు కానీ ఎక్కడా కూడా కనపడేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాల్ని జరుపుకొని వెళ్ళిపోయే పరిస్థితే తప్ప ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కష్టాలను తీర్చే దాంట్లో ఏమాత్రం కూడా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజున గద్దె రామ్మోహన్ గారు ఈ ఫీడర్ రోడ్డుకి పేరు పెట్టే దాంట్లో చూపినటువంటి చొరవ కానీ, ఈ రోజున నేషనల్ హైవే అథారిటీ అధికారులు గొప్పగా చెప్పుకుంటున్నటువంటి 29 కిలోమీటర్ల హైవేని మేము 24 గంటల్లో పూర్తి చేసామని చెప్పేసి గొప్పలు చెప్తా ఉన్నారు. కానీ 8 సంవత్సరాలుగా గట్టిగా 200 నుంచి 300 మీటర్లు ఉండేటువంటి సబ్వే ఏర్పాటు చేయడానికి సంబంధించిన విషయం మాత్రం 8 సంవత్సరాలుగా ఈ రకంగా మగ్గున ఉంది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. కాబట్టి మీరు చెప్పుకునేటువంటి గొప్పలు సాధారణ ప్రజలకు ఉపయోగకరంగా లేవు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ట్రాఫిక్ ఇక్కట్లు తీర్చేవిగా లేవు అనేటువంటిది మీకు మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాం. దాదాపుగా 60,000 కుటుంబాలు రోజువారీ కూలీ పని చేసుకునేటువంటి వాళ్ళు దాదాపు 2.5 నుంచి 3 కిలోమీటర్లు అధిక ప్రయాణం చుట్టూ తిరిగి విజయవాడ నగరంలోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. విజయవాడ నగరంలో ఉంటూ కూడా నగరానికి సంబంధం లేకుండా దిగ్బంధనంలో ఉన్నటువంటి పరిస్థితి రాణిగారి తోట ప్రాంతానికి ఉంది. ఈ రోజున గద్దె రామ్మోహన్ గారిని ఒకటే కోరుతా ఉన్నాం, ఈ ప్రాంత ప్రజలు ఓట్లతో గెలిచినటువంటి మీరు ఈ ప్రాంత ప్రజల సమస్యలు తీర్చడంలో మాత్రం విఫలమవుతా ఉన్నారు. మీరు పదే పదే నమ్మక ద్రోహం చేస్తూ ఉన్నారు అనేటువంటిది మీకు దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. తక్షణమే ఈ నేషనల్ హైవే అథారిటీ అధికారులను కూడా కోరుతా ఉన్నాం. దాదాపు 6 నెలల నుంచి ఇది కొనసాగుతూ ఉంది. ఇదిగో అయిపోయింది, అదిగో అయిపోయింది, టెండర్ల ప్రక్రియ ఉందని కూడా రీసెంట్గా చెప్తా ఉన్నారు. కానీ సిపిఎంగా మేము డిమాండ్ చేస్తుంది ఒకటే, 2 నెలల కాలంలో మీరు కనుక శంకుస్థాపన చేయకపోతే పెద్ద ఎత్తున సిపిఎం ప్రజలతో కలిసి ఆందోళన చేస్తుంది, మీ ఆఫీసు ముట్టడి చేస్తుంది. ఈ సమస్యకి త్వరితగిన వెంటనే పరిష్కారం చూపాలని చెప్పేసి సిపిఎంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రమాదాలను అరికట్టాలి, నేషనల్ హైవే పైన ప్రమాదాలను నిర్మించాలి, నేతాజీ వంతెన వద్ద సబ్వేను నిర్మించాలి, నేతాజీ వంతెన వద్ద సబ్వేను నిర్మించాలి, నేతాజీ వంతెన వద్ద సబ్వేను తీర్చాలి, రాణిగారి తోట ట్రాఫిక్ కష్టాలను తీర్చాలి, రాణిగారి తోట ట్రాఫిక్ కష్టాలను అరికట్టాలి, నేషనల్ హైవేపై ప్రమాదాలను అరికట్టాలి, నేషనల్ హైవేపై ప్రమాదాలను నిర్మించాలి, నేతాజీ వంతెన వద్ద సబ్వేను నిర్మించాలి, నేతాజీ వంతెన వద్ద సబ్వేను అరికట్టాలి, నేషనల్ హైవేపై ప్రమాదాలను